హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి నవంబర్ నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం 2 అద్భుతమైన పథకాలను ప్రారంభించబోతుందని అధికారికంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని అమల్లో ఉండగా ఇప్పుడు మిగతా ముఖ్యమైన 2 పథకాలు అంటే మహాలక్ష్మి పథకం మరియు ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 2 పథకాలకు ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏ ప్రూఫ్స్ అవసరం అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 నుండి 55 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మరియు జనరల్ కేటగిరీ మహిళలందరికీ ప్రభుత్వం ప్రతి నెల 2,500 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతుంది. ఈ పథకానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఈకేవీసీ పూర్తి చేయాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధారు మరియు మొబైల్ నంబరు లింక్ చేయాలి. ఎన్పిసిఐ కూడా లింకు తప్పనిసరి. ఈ లింకు పూర్తిగా ఉండకపోతే మీ ఖాతాకు డబ్బులు రాకపోవచ్చు. కాబట్టి వెంటనే మీ రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్ర వేసి ఈకేవీసీ పూర్తి చేయండి. ఏదైనా సమస్య ఉంటే సమీపంలోని బ్యాంకు లేదా మీ సేవా కేంద్రంలో ఎన్పిసిఐ లింకు చేయించుకోండి. ఇది పూర్తయితేనే మీ ఖాతాల్లో నవంబర్ నెల నుంచి 2,500 రూపాయలు జమ అవుతాయి. ఇక రెండో పథకం ఆసరా పెన్షన్ గురించి చెప్పుకుంటే చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లు, అలాగే పెన్షన్ మొత్తంలో పెంపు విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా క్యాబినెట్లో చర్చించి నవంబర్ నెల నుంచి కొత్త ఆసరా పెన్షన్ దరఖాస్తులు స్వీకరించాలని మరియు పెన్షన్ మొత్తాన్ని పెంచే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గతంలో నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను ఇప్పుడు తిరిగి ప్రారంభించబోతుందని సమాచారం. కాబట్టి కొత్త ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అవసరమైన అన్ని ప్రూఫ్స్ రెడీగా ఉంచుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్, వయసు నిర్ధారణ పత్రం వంటి డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ నవంబర్ నెలలో ఆసరా పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. అంటే ఈ 2 పథకాలు మహిళలకు మహాలక్ష్మి వివరాలు అప్డేట్ చేసుకొని రేషన్ కార్డు, ఈకేవీసీ, బ్యాంకు లింకులు పూర్తి చేసుకోండి. ఏ ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లో డబ్బులు జమ అవ్వాలంటే ఇవన్నీ చాలా అవసరం. ఈ 2 పథకాలు మన రాష్ట్ర ప్రజలకు చాలా మేలు చేయబోతున్నాయి. కాబట్టి వీడియోను లైక్ చేయండి, మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాల పూర్తి వివరాలను ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి. ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని మీకు ముందుగానే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.